హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బస్. పాపం తనూజ, దివ్య ఎందుకు ఎంతలా పగబట్టేసింది తనూజ మీద. లిటరల్లీ కెప్టెన్సీ ఆల్మోస్ట్ వచ్చేసింది, తనూజకి ఎక్కువ స్కోప్ ఉంది అన్న టైంలో దివ్య కారణంగా తనూజ కెప్టెన్సీ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. అంతేకాదు, తనూజని ఎలిమినేట్ చేసే టైంలో దివ్య వాడిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకెంతకాలం ఆ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తారు. నువ్వు ఒకరి సపోర్ట్ లేకుండా పైకి రాలేవు, నువ్వు ఒకరి సపోర్ట్ తీసుకోకుండా గెలవలేవు. అరే మచ్చా, ఇప్పుడు వరకు బిగ్ బాస్ లో ఇంకొకరు సపోర్ట్ లేకుండా అన్ని తనే ఆడుకుని గెలిచిన పర్సన్ ఎవరైనా ఉన్నారా? బిగ్ బాస్ ఇచ్చేదే సపోర్టింగ్ టాస్క్ అయినప్పుడు, టీమ్ టాస్క్ అయినప్పుడు అలాగే కదా ఆడాలి. మరి ఇంత సింపుల్ పాయింట్ ఎందుకు అర్థం అవట్లేదు ఈ అమ్మాయికి? ఎందుకు అంత బలుపు, ఎందుకు అంత ఓవర్ యాక్షన్, ఎందుకు అంత టూ స్మార్ట్, ఓవర్ స్మార్ట్ ఎందుకు? సింపుల్ గా ఒక పర్సన్, ఒక అమ్మాయి గెలుద్దాం అనుకుంటుంది, నువ్వు ఇంకో అమ్మాయికి సపోర్ట్ చేయలేకపోతున్నావు. మళ్ళీ చెప్పే రీజన్స్ ఏమో వెరీ యూజువల్, వెరీ రెగ్యులర్, అవే రీజన్స్ మళ్ళీ 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 అంటే చూసే ఆడియన్స్ కూడా చిరాకు వస్తుంది. అంతేకాదు, ఫస్ట్ పాయింట్ దివ్య అయినా సరే, దివ్య కూడా బర్నీ సపోర్ట్ కోసమే కదా ఆయన అన్న అనిపించింది, కాదంటారా? అండ్ దివ్య ఇండివిజువల్ గా ఆ అమ్మాయి అడిగి గెలిచిన టాస్క్లు ఏమైనా ఉన్నాయా? మరి అలా అనుకుంటే ఇప్పుడు దివ్య సైతం సీక్రెట్ టాస్క్ లో సుమన్ శెట్టి హెల్ప్ తీసుకుంది, ఓన్ గా ఏం చేసేయలేదు కదా. సుమన్ శెట్టి పాల్ దొంగలించి ఆ టాస్క్ గెలిపించాడు. సో ఇలాగా ఇంకొకరిని అనే ముందు మన గురించి మనం చూసుకోవాలి. ముఖ్యంగా దివ్యకి మాటలు వదిలేయడం కానీ, ఓవర్ గా తనే ఓవర్ స్మార్ట్ అనుకోవడం కానీ, తనేదో గ్రేట్ ప్లేయర్ అనుకుని ఆడడం నాకైతే నచ్చట్లా. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.